ఓ అదా, నిన్ను మిస్ అవుతున్నాను. నిన్ను మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా నువ్వు సంతోషం. వస్తావనుకోలేదు. చాలా థ్యాంక్స్. ఇందులో ఏముంది, నువ్వు నా బెస్ట్ టీచర్ కదా. సరే, లియా ఏది? తను రాలేకపోయింది. ఓ, ఏమైంది? తనకి చివరి నిమిషంలో పని పడింది, ఓరి నాయనో. అందుకే తను రాలేదు. సరే, పర్వాలేదులే. ఇంతకు ఆయన ఎక్కడున్నారు? ఇక్కడున్నాను. ఓ, ఇక్కడే ఉన్నారా? Hey, man. హలో. హాయ్. కైల్, ఇతనే నోలన్. హాయ్. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. యా, నాకు కూడా. మీరు పెద్ద హంటర్ అంట. నాకు అదంటే చాలా ఇష్టం. అయితే దానికి చాలా ఓపిక ఉండాలి. నువ్వు 5 నిమిషాలు కూడా ఈ విధంగా ఉండలేవు. అందుకే ఇక్కడికి వచ్చావు. మెల్లగా మెల్లగా. ఇతని కోసమే కదా ఎదురు చూసావు. అవును. యా. ఆ చోట అదే పాయింట్. ఓ, పర్వాలేదు. ఏంటి? కాదు, నా ఉద్దేశం ఏంటంటే వెన్స్ యా, నన్ను అడిగితే ఈ కాలంలోనే ఇవి ప్లాస్టిక్లో వస్తున్నాయి. ఇంతకు ముందు ఫెదర్సే. అవును, అంటే అన్నీ ప్లాస్టిక్లో ఉండవు. అది లైట్గా ఉంటుంది, స్ట్రైట్గా వెళ్తుంది. నిజానికి దాన్నే ప్రిఫర్ చేస్తారు. మరెందుకు దీన్ని యూజ్ చేస్తున్నారు? ఇది నాకు సోఫీ ఇచ్చింది. ఓ, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తనిచ్చిందే యూజ్ చేస్తా. కానీ ఇది తనకి నచ్చదు కదా. అవును, కరెక్ట్గా చెప్పావు. ఏదైతేనే నాకంటూ నేను సొంతంగా కొనుక్కుంటాను. ఎలా వేటాడాలో నేర్పిస్తారా? ఇది స్వీడిష్ మేడా ఇంకేదైనా? లేదు, ఎందుకు? ఓ సరే, రాసున్నది బ్రాండ్ నేమ్ కాదు కదా? లేదు, లేదు. నాకు ఈ కిల్లర్ పేరంటే చాలా ఇష్టం. కిల్లర్ కార్, కిల్లర్ మూవీ. సో నా 16వ పుట్టినరోజు నాడు ఈ మాటని అన్ని లాంగ్వేజ్ల్లోనూ స్టాంప్ చేసి నాకు ప్రెజెంట్ చేసింది. అలాంటప్పుడు ఈ పదం కిల్లర్ డచ్ అనుకుంటా. కూల్. నాక్ ఇట్. గుడ్. లాగి వదలని చూద్దాం. తినగా నిలబడండి. యా, అంతే. ఇలా చూడండి, ఎక్కువ ఎక్సైట్ అవ్వద్దు, ఎందుకంటే ఇలాంటి ఎక్సైట్మెంట్ మనకి ప్యానిక్ని ఇస్తుంది. ఓకే, రెడీ అంటే షూట్ చేయొచ్చు. ఓ, ఐఎమ్ సారీ. అన్ని విషయాల్లోనూ మీరు సూపర్ అని అస్సలు చెప్పలేం. నువ్వు గనక ఇతనికి హెల్ప్ చేస్తుంటే ఈ టైంకి ఈయన బాగా బెటర్ అయి ఉండేవారు. యా, కిందకి దిగి వచ్చి ఎలా షూట్ చేయాలో నేర్పించు. ఆల్రైట్. తన ఆట ఎప్పుడు చూడలేదా? లేదు. నిజంగానా? నిజంగానే. థ్యాంక్ యూ. కరెక్ట్గా షూట్ చేస్తే ఏమిస్తావు? ఎక్కడైనా.
చూసావా, నాకన్నా తనే బాగా నేర్పిస్తాడు. నేను మాట చెప్పనా, నీ ఏం అద్దరింది. కమాన్, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏంటి చిన్నప్పుడు ఆడినట్టు ఆడుతున్నావు. ఏమంటున్నావు? ఎందుకంత దారుణంగా ఆడావు? నువ్వేమంటున్నావు అర్థం కావడం లేదు. నువ్వు కావాలనే అలా చేస్తున్నావు. అర్థమైంది కదా, నోరు మూసుకో. మూడు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, తను నాకు నేర్పించండి. నేను నేర్పిస్తాను. తన స్థానంలో నేనెందుకున్నానో అర్థం కావడంలా. దానికి ఒక కారణం చెప్తోంది. తను నాకు నేర్పించి నేను దేని మీదైనా దాడి చేస్తే అది చనిపోతే అందుకు తనే కారణం అంట. యా, తను సరిగ్గానే చెప్పింది. తను ఒక్కసారి నిర్ణయించుకుంటే ఎప్పటికీ మారదు. అది నాకు తెలుసు. పైగా తనొక వెజిటేరియన్. ఇంతకీ అలా అని ఎవరు చెప్పారు? నిజంగానా? నిజమే. తను తినడానికి రెస్టారెంట్ వెతకడం చాలా కష్టం. గన్ ట్రై చేశారా? చూస్తే ఎలా ఉంది? మీరు బాగా నేర్చుకున్నారు. హే, ఏంటి? నువ్వు ఇప్పుడు వెకేషన్లోనే కదా ఉన్నావు? నాలాంటి ఎడిటర్లకి వెకేషన్ ఉండదు. నాతో పాటు డాన్స్ ఆడడం కన్నా ఏం పని ఉంటుంది చెప్పు? ఈ ఆర్టికల్ రాయాలి. నీ ఆన్సర్ నచ్చలేదు. సరే, నాకు కాస్త టైం ఇవ్వు, వచ్చేస్తాను. ఓకే? ఈరోజు తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేస్తున్నారు. తను బాగా చేస్తున్నాడా? నువ్వు ఖచ్చితంగా నమ్మొచ్చు. ప్రామిస్. ఆయన నేను చూసుకుంటాను. అది నాకే తెలుసు. తీసుకోవచ్చుగా. ఆగు, ఆలోచిస్తున్నాను. అయితే సరే, ఇప్పుడు ఏ పాయింట్స్ లేవు. ఏంటి? నీ కార్తోటి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. ఇవి నావే, నీకెలా తెలుసు? నీ ముఖ భావంతో నువ్వు తర్వాత ఏం చేస్తావు నేను ఈజీగా కనిపెట్టగలను. ఇలా చూడు, నా మొహం అంతే. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు. అవును, అలాగే ఉంటాను. నేను అదృష్టవంతుని, నాకు ఇలాంటి ముఖం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్ లో నేను ఓడిపోతాను. అలాగైతే ఆట కంటిన్యూ కాస్త చేద్దాం. ముందు నీ కార్డ్ చూపించు, తర్వాత నా కార్డ్ చూపిస్తాను. ఓకే? ఓకే, ప్రామిస్. యా. ఓ, ఆల్ రైట్, నువ్వే గెలిచావు. ఏంటి? అవును అవును. సరే, ఏది చూపించు.
కుదరదు. చూపించమంటున్నా. కుదరదు. ఇవ్వు. ఏయ్. ఇప్పుడు చూపిస్తావా లేదా? నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఎప్పుడు ఇలాగా? కుదరదు. ఆ, ఒక్క నిమిషం, ఆ, ఏమైంది? ఇప్పుడే వస్తాను. ఏమైంది? ఏంటి? కోపంగా ఉన్నావా? పనిచేసేటప్పుడు కోపం రాదు. ఓకే, నీకు పని చేసుకోవడానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు. యా, ఇంత గట్టిగా మీరు సరదాగా ఉంటారని అనుకోలేదు. సరే, నువ్వేం రాస్తున్నావు? హంటింగ్కి రమ్మంటే రానంటున్నావు. నా జీవితంలో జరిగే మొత్తం ఎక్స్పీరియన్స్ని రాస్తున్నాను. హా, నన్ను బయటికి తీసుకెళ్ళి నేర్పిస్తానని చెప్పి 3 రోజులవుతోంది. ఓ, అదన్నమాట విషయం. ఇలా చూడు, నా దగ్గర నేర్చుకోకపోతే ఏముంది, రేపు కైల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఇందులో పెద్ద డిఫరెంట్ ఏమీ లేదుగా. ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు ఫస్ట్ టైమే చాలా బాగా చేసావని చెప్పాడు. ఓహో, అలాగా. ఏంటి? తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? నాకు తెలీదు. తన ఒంటరిగా వచ్చాడు, ఇబ్బంది లేదు. కానీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వీకెండ్ ఎలా బాగుంటుంది? నీకు అర్థమైందా లేదా? ఖచ్చితంగా నీకు అర్థమై ఉంటుంది. ఇలా చూడు, అలా తప్పుగా ఆలోచించకు. తను రాకపోవడానికి కారణం ఏంటో నాకు తెలీదు. నీకు హంటింగ్కి హెల్ప్గా ఉంటాడని చెప్పి తను రమ్మని చెప్పాను. నీకు మిగతా వాళ్ళు నేర్పించడం నాకైతే ఇష్టం లేదు. నాకు మనుషులు లేరా ఏంటి? కమాన్ నోలన్, ఇలా చూడు, కయల్ నిన్ను హంటింగ్ తీసుకువెళ్ళడం మీకు ఈ ప్రారంభం నిజంగానే మీకు బ్రొమాన్స్గా ఉంటుంది. ఏంటి, నేను నిజమే చెప్తున్నాను. అవును, మీ మధ్య కొన్ని విషయాలు కామన్గా ఉన్నాయి. వాడికి నాకు కామన్గా ఉన్నది నువ్వే. ఓకే, నువ్వు కాసేపు వర్క్ చేసుకుని ప్లీజ్ బయటకు వచ్చి మాతో పాటు కాస్త టైం స్పెండ్ చేయి. సరే, కానీ కాస్త టైం ఇవ్వు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయొద్దు. యా, చాలా ఈజీగా చెప్పేశావు. ఇప్పుడు నువ్వేమన్నా? చాలా ఈజీగా పదం చెప్పేసి పోతున్నా. అయితే నేను హార్డ్ వర్క్ చేయలేదని నువ్వు అంటున్నావా? నా ఉద్దేశం అది ఇక్కడ నుంచి కాదు. నేను బయటికి వెళ్తే నేను కూడా సలాన్కి వెళ్ళి హార్డ్ వర్కే చేస్తున్నాను. నా పని అదే. ఇప్పుడు నేను వెకేషన్ లో ఉన్నాను. ఈ సమయంలో నువ్వు రాసింది చదువుతూ కూర్చొని నీ పక్కనే ఉండలేదు. నిన్నేవి చదవమని చెప్పట్లేదు కదా. వెళ్ళిపో వెళ్ళిపో, రాకు, వెళ్ళిపో. So, I'm sorry. ఏదైనా హెల్ప్ కావాలా? యా, చాలా థ్యాంక్స్. దీన్ని నువ్వు కాస్త తీసుకో. ఈ పొటాటోస్ కాస్త పీల్చేయి. థ్యాంక్స్. ఓకే. నువ్వు ఓకేగా? యా, ఫైన్. పని చూసుకుందాం. లియా ఇలా చేయడం నాకు డిసప్పాయింట్గా ఉంది. నువ్వు తనని తీసుకొస్తావని నేను ఎదురు చూశాను. సోఫీ, మాకు బ్రేకప్ అయింది. ఏంటి, నిజంగానా? ఆ, దారుణం. సమస్య లేదుగా? లేదు, ఐ మీన్ యా, కానీ తప్పుడు పనులు నాకు సెట్ అవ్వవు. కమ్ ఆన్. నేను ఇక్కడికి రాకముందు ఆ విషయం చెప్పుండాల్సిందే. సరే, మరి ఎందుకు చెప్పలేదు? నాకు తెలీదు. సరే, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ బడే. ఏటీవీ ఇంకా చాలా రైఫిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా. ఇలాంటి ఇవి రకం తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చేర్చడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా. సరే, మీరేమనుకుంటున్నారు? ఐ మీన్, ఏం చెప్పను,
మా తాతయ్య ఎలా వేటాడాలో మా నాన్నగారికి చెప్పారు, మా నాన్నగారు నాకు చెప్పారు. మా కుటుంబానికి తెలిసిన విద్య ఇదే. కానీ చివరిసారిగా నేను వేటకు వెళ్ళినప్పుడు అందమైన జింకల్ని చూశాను. ఆ జింక కళ్ళల్లోకి నేను చూసినప్పుడు ఎలా చెప్పను, నాకు చాలా చాలా బాధేసింది. నేను వేటాడలేకపోయాను. అప్పటినుంచి ఆపేశాను. ఇప్పుడే అర్థమైంది నువ్వెందుకు వెజిటేరియన్గా మారేవని. ఓకే, ఓకే, మీరు చాలా పెద్దవారు. యా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెద్దవాడిని. Yeah. నీకు కొంచెం యా, కావాలా? ఖచ్చితంగా. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందాం? యా, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ వీకెండ్ని ఇలా స్పెండ్ చేస్తున్నాను? యా, దేనికోసం? అది బేసిక్ అయిన విషయంతో రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళడం కుదురుతుందా అని మ్యాగజైన్లో ఇవ్వాలి. నా బేసిక్ ఫుడ్ హిపోక్రిటీ లేదంటే ఒకడు మాంసం తినగలడు కానీ దాన్ని చంపలేడు, కరెక్టా? సో నేను వేటాడాలనుకున్నాను. నేను వేటాడింది నా ప్లేట్లో ఉండాలనుకున్నాను. బట్ వినడానికి బాగానే ఉంది, కానీ ఇందులో మీకు అనుభవం లేదు కదా. దీని గురించి మీకేం తెలుసు? ప్రకృతి భాగమే యాంటింగ్ అని నాకు తెలుసు. ప్రకృతికి కరుణ లేదు, మనల్ని భయపెడుతుంది. ప్రిడేటర్స్, హంటింగ్ చేసే వాళ్ళు వీళ్ళు కూడా భయపడతారు, కరెక్టా? అడవిలోకి వెళ్ళాక మనం కూడా జంతువులమే. చంపాలి, చంపబడాలి, బతకాలి లేదా చావాలి. నీ కళ్ళ ముందు అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యా, కానీ సొసైటీలో కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయిగా. నేచర్ అనేది మీరు అనుకున్నదే ఉంటుంది. ఉదాహరణకి అది అది మీ నాన్నగారు నేచర్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారుగా. నువ్వెవరనేది నీకు ఈ నేచరే చెప్తుందనేవారు. అదే. అవును. Alright. వెల్, మీకు తెలుసుంటుంది అనుకున్నా. కానీ మీరు అది కనిపెట్టాలి. వేటాడడానికి ఎప్పుడు ఇక్కడికే వస్తారా? టైంను బట్టి ఒక్కొక్కసారి రాగలను, ఒక్కొక్కసారి రాలేకపోతూ ఉంటాను. 3 వారాలకు ఒకసారి పార్ట్నర్తో నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. లేయని నేను కలుసుకున్న చోటు బాగుంటుంది. సరే, మీ చోటు ఎక్కడుంది? వెస్సైలో 30 మైళ్ళు వెళ్ళాలి. సోఫీ ఇక్కడికి రాకముందే ఈ చోటు గురించి నాకు తెలుసు. అది మాత్రమే కాకుండా ఈ చోటు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరిగానా? ఏదైనా కావచ్చు. దీనికి చాయిస్ ఉందిగా. ఆయన ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? ఇందులో నన్ను లాగొద్దు. యా, ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పారు. చాయిస్ జీవితానికి షేపునిస్తుంది. చాయిసే సంతోషాన్ని నిర్ణయిస్తుంది. నన్ను తలుచుకుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అదే ఎన్నోసార్లు బ్యాచులర్గా ఉండుంటే బాగుంటుందనిపించేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. పెళ్లి చేసుకుని నేను ఆలోచించలేకపోతున్నాను. తర్వాత సోఫీని కలిసినప్పుడు ఎలా అనిపించిందంటే, బో, నాకు వేరే చాయిస్ దొరకలేదు. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా? మాకు ఎంగేజ్మెంట్ అయింది. సారీ, ఈ విషయం మీకు చెప్పుండాలి. నువ్వే చెప్పుండాలి. కరెక్టే. అయినా సరే నువ్వు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చావుగా, అందుకే ఇక్కడే చెప్పాలనుకున్నాను. ఆ పర్సన్ ఎవరో చూపించాలనుకున్నాను. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. యా, మేము సంతోషంగానే ఉన్నాం. ఇది సెలబ్రేట్ చేసుకుందామా? ఏంటి ఏంటి? ఈ చీఫ్ ఎడిటర్ నీకు ఒక చిన్న డైమండ్ రింగ్ కూడా కొనివ్వలేదా? వాష్ చేసేటప్పుడు నేనే తీసి పెట్టాను. అది కూడా నిన్నే. ఓ, నేను కూడా నీ కోటు కొనివ్వాలనుకున్నాను. ఏంటి? ఎందుకోసం? నీ బర్త్డే కోసం. నా బర్త్డే కోసమా? మర్చిపోయావా ఏంటి? మనం ఏం మాట్లాడుకున్నాం? 40 ఏళ్ల తర్వాత కూడా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ కాకపోతే అప్పుడు మన ఇద్దరం మర్చిపోయావా? యా, నేను ఆ విషయం మర్చిపోయాను. అది మాట్లాడుకునేటప్పుడు 12 ఏళ్ళు ఉంటాయా మనకి?
అవును 12 ఏళ్లే. సరే, ఇంతకీ నీ వాడేడి? ఆర్టికల్ రాస్తున్నారు. ఓ, నన్ను క్షమించు, ఇది కావాలని చేయలేదు. యాక్చువల్లీ నీతో చెప్పకూడదని కాదు. పర్లేదు. ఆశ్చర్యంగా ఉంది కదా, నీకు ఎంగేజ్ అయిపోయింది. అవును. సరే, ఇంతకీ ఈయన నీకెలా తెలుసు? పోయిన సంవత్సరం డేటింగ్కి వెళ్ళాం. ఓ, సంవత్సరం మొత్తం అవును. త్వరగా జరిగిపోయింది. అదే నా ప్రశ్న. ఇప్పుడు దీని గురించి మాట్లాడకు. నువ్వు బెల్లిని మీట్ అయ్యావా? అవును, ఖచ్చితంగా. నాకు అన్ని విషయాలు ఈ రోజే తెలిసింది. కొద్ది రోజులుగా ఒత్తిడి బాగా పెరిగిపోయింది. హే, ఇక్కడుంది చూడు, దొరికింది. అవును, దొరికింది. ఐ లవ్ యూ. నర్వస్గా ఉన్నారా? దేని గురించి? రేపటి గురించి? లేదు, ఇది నాకు ఒక కొత్త ఛాలెంజ్ అంతే. నేను రెడీ. తాడో పేడో తేల్చేద్దాం. నీకోసం రూమ్లో టవల్ పెట్టాను. యా, థ్యాంక్స్. ఓకే. చాలా టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి నిద్రపోతాను. గుడ్ నైట్ బేబీ. మీకు కాన్యాక్ ఇష్టమా? అద్భుతాన్ని గ్రహించగలరు. ఇది కూడా మంచి స్టఫే. సోఫీ కోసం. మీ దగ్గర నిజాయితీగా ఉండాలనిపిస్తుంది. నేను ప్రపోజ్ చేయడానికి ముందు నేను మీ దగ్గరికి రావాలనుకున్నాను, పర్మిషన్ అడగడానికి. కమ్ ఆన్. నేను నిజంగానే చెప్తున్నాను. సోఫీకి మీరే ముఖ్యమని తెలుసు. మీరంటే తనకి చాలా ఇష్టం. తను నాకు మంచి ఫ్రెండ్. యా, మీ బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇంతకుముందు తను చిన్నపిల్ల, కానీ ఇప్పుడు హాట్ గర్ల్. ఇంత హాట్గా ఉన్న అమ్మాయి దగ్గర నేను జస్ట్ ఫ్రెండ్గా ప్రవర్తించలేను. అలా ఉండడం చాలా కష్టం. యా, మీకు ఇది నచ్చలేదంటున్నారా? నచ్చలేదు. ఇప్పుడు మీరేమంటున్నారు? సోఫీ, మీ మధ్య అంతా అయిపోయింది. కమ్ ఆన్ నోలెన్, ఇప్పుడు దీని గురించి మాట్లాడద్దు. చెప్పండి. దీని గురించి అసలు మాట్లాడకూడదు. నేనేమనుకోను, చెప్పండి. అదంతా పాత కథ. ఇలా చూడండి, ఇక మిగిలిన టైం మీరు బాగా ఎంజాయ్ చేయండి. హే హే, ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఓకే కదా? ఎక్కువ ఫీల్ అవ్వకండి. అప్పుడు తెలియకుండా జరిగిందని చెప్పింది. మీరెప్పుడు పాత విషయాల్ని మాట్లాడరు, అంతే కదా? అవునా? ఈ మంత్ చాలా డేంజర్. మిమ్మల్ని ఉదయం కలుస్తాను.
నోలన్ నువ్వేం చేస్తున్నావు? ఓ ముందు కింద ఒలికింది. Oh, నేను God. కూడా పడిపోయాను. కమ్ ఆన్. ఏంటి అంతా ఓకేగా? కాలు లాగుతోంది. ఏంటి నోలన్ ఇదంతా? నన్ను బానే హాస్పిటల్కి ఉన్నావుగా? తీసుకువెళ్ళు. ఏం చేస్తున్నావు? నా పైన లే. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేచి నన్ను చూడు. అసలు నువ్వేం చేస్తున్నావు? కింద పడిపోయిందంతా క్లీన్ చేయి. నేనా? నా జీవితంలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మ్మ్. అని చెప్పడం కాదు. ఆలోచించు. నేనే. సరిగ్గా చెప్పావు. నాకు తెలుసు. కోపంగా ప్రవర్తించినందుకు సారీ. నువ్వెప్పుడు ఇంతే కదా. కైల్ దగ్గర కూడా అలాగే ప్రవర్తించాను. ఏమంటున్నావు? ఆ, కయల్తోనా? అవును, నువ్వు లైట్ తీసుకో. ఆయనతో ఏమని చెప్పావు? ఏ విషయం గురించో చెప్పు. తను బేసికల్లీ నాకు మంచి బ్రదర్ లాంటివాడు. వాడు నీకు బ్రదర్ కాదు. నువ్వే ఒకసారి నాకు ఓకే. చెప్పావు. మీరిద్దరూ ఒకసారి. లేదు, తను నాకేంటో నీకు తెలుసుగా. తెలుసు, కానీ జరిగిందిగా. యా, ఒక్కసారే. అప్పుడు 18 ఏళ్ళు. తాగిన మత్తులో అనుకోకుండా అలా జరిగింది. అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. హే, హలో. నువ్వు తనకి అన్నీ చెప్పేశావు కదా? మ్మ్. అన్నీ కాదు. కొన్ని విషయాలు తెలీదు. మీకు ఓకే అయితే నా వెనక రండి. ఓ, నేను ఎవరు వెనక రాను. నర్వస్గా ఉన్నావా? అలా ఏం కాదు. నర్వస్గానే ఉన్నావు. థ్యాంక్ యూ. మొండితనంగా ఉన్నావు చూడు, అది నాకు నచ్చింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయమని చెప్పాను, కానీ నీ సెల్ ఇక్కడే పెట్టేస్తున్నా. అడవిలో సిగ్నల్ ఉండదు బంగారం, అందుకే. ఓ, నీ పాయింట్ అదన్నమాట. అప్పుడు సేఫ్టీ. ఓ, అందుకు నాతో కాయలున్నాడు, వెపన్స్ కూడా ఉన్నాయి. వీటిని మించిన ఇంతకు సేఫ్టీ మించి ఇంకొకటి పెద్ద లేదు. సమస్య కూడా రావచ్చు. ఓ, అయితే రాయడానికి ఇంకా చాలా ఉన్నాయి. చాలా స్టెబుల్గా ఉన్నావు. మ్మ్. నువ్వేనా ఆయన తీసుకుని రావచ్చుగా. ఆయనకి నాతో రావడం ఇష్టం లేదనుకో. అలాంటిదే లేదు, తను ఎక్సైటెడ్గా ఉన్నాడు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నీ బండిలో ఫ్యూయల్ తక్కువగా ఉంది, టాప్అప్ చేయనా? కాదు, నా దగ్గర ఎక్స్ట్రా 2 లీటర్లు ఉన్నాయి. సరే విప్పు, జాకెట్ విప్పు త్వరగా. మా నాన్నగారు ఇది నా కోసం ఇచ్చారు. నేను వేటకు వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకువెళ్ళాలని. ఇది ఆల్రెడీ చెప్పావు. ఇది మన లక్. ఇది నోలాన్కి ఇచ్చి ఉండాల్సిందే. తను గన్ పట్టుకోవడం చూసావుగా. ఆల్రైట్. ఓకే, వెళ్దాం. వేటకి సిద్ధం.
అవును, ఇలాంటి మంచి చోటుని ఎలా కనిపెడుతున్నారు? తెలీదు, కానీ వెతికితే ఖచ్చితంగా కనిపెట్టగలం. సరే, ఇక్కడ ట్రాప్ లాంటిది ఏమైనా ఉంటాయా? యా, ఉంటుంది. మనకు కావాల్సింది మనకి దొరుకుతుంది. దాన్ని కనిపెట్టడానికి మీరేం చేస్తారు? వెయిట్ చేసి చూడండి. దీన్ని జింక కోసం తవ్వారా? లేదు, ఇదేంటంటే ర్యాబిట్ కోసం. రాబిటా? నార్త్ నుంచి ఎంత దూరంలో ఉన్నావు? ఇది నార్తే కాదు, వెస్ట్లో ఉన్నాం. చిన్నప్పటి నుంచి మీరు సోఫీ ఇదంతా చేశారు కదా. నాకు ఇంత ఓపిక లేదు. యా, నా దృష్టిలో నిదానంగా ఉంటే జీవితం చక్కగా గడపచ్చు. అలాగా? మీకెవరు నేర్పించారు? మీ నాన్న? ఆయనకి నాతో ఉండే భాగ్యం లేదు. మరి మీ అమ్మగారా? మా అమ్మకి మనవల్ని చూడాలని ఆశ. అందుకే సోఫీకి మీరు దగ్గరయ్యారన్నమాట. అదే ఇలా చూడండి కైల్, రాత్రి అలా ప్రవర్తించినందుకు సారీ. నాకు మత్తు బాగా ఎక్కింది, అందుకే మాట్లాడకూడనివన్నీ మాట్లాడేశాను. నా కోసం ఇంత శ్రమ పడుతుంటే సంతోషంగా ఉంది. నో ప్రాబ్లం. ఇంకో స్పాట్కి వెళ్దాం రండి. వావ్, త్వరగా దాన్ని షూట్ చేయండి. రిలాక్స్.
నేను చేయలేకపోతున్నాను. ఇది ఇంకా ప్రాణాలతోనే ఉంది. హే కైల్, మనం అటువైపు వెళ్ళాలనుకుంటాను. అది ఎక్కువ దూరం వెళ్ళుండదు. మనం వెంటనే వెళ్ళాలి. దీన్ని ఇలాగే వదిలేసి వెళ్ళడం నార్మలా? అయిపోయింది, వెళ్దాం పదండి. కైల్ కమాన్, మనం ఇంటికి వెళ్ళాలి. కాసేపు నోరు మూసుకుని ప్రశాంతంగా ఉంటారా? అక్కడ ఒక జింకకి దెబ్బ తగిలింది, గిలగిలా కొట్టుకుంటోంది. అరెచ్చా!
నిన్ను ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. నేను చూసుకుంటాను. ప్లీజ్ నన్ను కాపాడు. నన్ను వదిలేసలకు నన్ను వదిలేసలకు నన్ను వదిలేసలకు నన్ను వదిలేసలకు నా మాట వినుక ప్లీజ్ కాయ్ వద్దు కాయ్ నన్ను ఇలాగ వదిలేసలకు. Come on.
సోఫీ 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 కాయల్ ఏమైంది? ఏంటి నీ ముఖం అంతా రక్తం ఉంది? కాయల్ ఏం లేదు, దాడికి గురయ్యాం. గురయ్యారా? ఒక జింకను చూశాను, షూట్ చేశాను, కానీ మిస్ అయ్యాను. ఓకే, అది మిస్ అయ్యావు. తర్వాత ఏమైంది చెప్పు. ఆ తర్వాత మేము దాని దగ్గరికి వెళ్తుంటే ఆ చోట చాలా తోడేళ్లు ఉన్నాయి. తోడేళ్ళ? ఈ ఏరియాని తోడేళ్ళు వదిలి చాలా ఏళ్ళైంది. ఆయనకి ఎంతో హెల్ప్ చేయాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఒక నిమిషం ఆగు. సోఫీ సోఫీ వద్దు వద్దు వద్దు, ఆయనకి హెల్ప్ చేయాలనుకున్నాను, నా వల్ల కాలేదు. ఆయన్ని అక్కడే వదిలేసి వచ్చేసావా? ఆయన్ని అక్కడే వదిలేసావా? యా, నేను ప్రయత్నించాను, కాపాడాలనుకున్నాను, కానీ చాలా ఆలస్యమైంది. ఆలస్యమైందంటే ఏంటి అర్థం? ఆయన బానే ఉన్నారుగా? నాకు తెలీదు. ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా? అది కూడా తెలీదు. నేను అక్కడికి రాలేదు. నేను మళ్ళీ అక్కడికి రాలేను. నువ్వే కదా ఆయన ఆ చోటు తీసుకువెళ్ళావు. నాతో పాటు వచ్చి ఆ చోటు ఎక్కడుందో చూపించు. లేదు, మనం వీలున్నంత వరకు అడవి మొత్తం వెతికి చూద్దాం.
ఎక్కడా కనిపించలేదు. మనం వెళ్ళి ఎవరినైనా పిలుచుకోద్దాం. లేదు, నోలన్ రాకుండా నేను తిరిగి వెళ్ళడం. కాయల్, కాయల్, దగ్గరికి రా. ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? నేను అబద్ధం నువ్వు ఆ చెప్పలేదు. జింకని మిస్ అయ్యావని చెప్పావు. నేను అబద్ధం చెప్పలేదు. అదేంటంటే ఓ, ఇక్కడికి 100 మైళ్ళ దూరం వరకు ఎలాంటి హంటర్ లేరు. ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సోఫీ. నువ్వెందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నోలన్ ఎక్కడా? తను ఎక్కడని నాకు తెలీదు. మర్యాదగా నిజం చెప్పు. వెంటనే ఏం జరిగిందో నాతో మొత్తం చెప్పాలి. నేను ఆల్రెడీ నీతో చెప్పాను. నువ్వు అది నాతో చెప్పిందంతా అబద్ధం. తన దగ్గర ఎలాంటి ఆయుధం లేకుండా ఆయన్ని వదిలేసి వచ్చేశావు. గన్ కూడా నీతో పాటు తీసుకొచ్చేశావు. నా మీద నింద మోపుతున్నావు. తెలీదు, నాకు అలాగే అర్థమవుతోంది. నిన్నెందుకు అనుమానించకూడదు? కయల్, నీకు అసలు ఏమైంది? వాడు నీకు సెట్ అవ్వడం.
ఇప్పుడు నువ్వు ఏమన్నావు కయల్? వాడు నీకు అస్సలు సెట్ అవడా. Nolan! Nolan!
ఏయ్! నోలన్ నాయనా ఓకే ఓకే
వల్ల కావట్లేదు. నోలన్, ఏదైనా మాట్లాడు. నోలన్, నోలన్,
నోలన్ నోలన్ హే హే. నోలన్, నువ్వు కాల్ని కదపగలవా? ఆగు, నిన్ను లేపుతాను. కమాన్, నీకేం కాలేదులే. నువ్వు బాగానే ఉన్నావు. రెడీ? 1 2 3. వెళ్దాం. అంతే, పైకి లే. ఓకే ఓకే, ఆల్ రైట్. రా వెళ్దాం. ఏం కాలేదు. ఓకే, ఆల్ రైట్. పద వెళ్దాం. ఇలా చూడు, నేను వచ్చేసాను కదా. నీకేం కాదు, నేను వచ్చేసాను కదా. అంతే, నీకేం కాదు. రా వెళ్దాం. అంతే, మెల్లగా నడిచిరా. ఓకే, నువ్వు బాగానే ఉన్నావు. నీకేమీ కాలేదు. ఓకే ఓకే ఓకే, గుడ్ జాబ్. ఓకే, పద. ఇటువైపు పద. కమాన్. ఓకే. No. Sophie, no. కాస్త ఆగు. No. కాయ్. 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 దయచేసి నన్ను క్షమించు. కాయ్. నన్ను క్షమించు. తనని తీసుకువెళ్ళడానికి మళ్ళీ మనం తిరిగి వద్దాం. రా, వెళ్దాం.